చూడప్ప చూసుకో వచ్చిన జై గురువు గారు ఇచ్చారు కదా. ఆ అంశ ద్వారా అంశ యొక్క భేదాలను నిరసించి యోగ సాధన ద్వారా గ్రంథిత్రయ భేదనం చేసి షట్ కమలాలుగా చక్రాలను షట్ కమలాలుగా మార్చుకుని ఆజ్ఞాచక్రమును చేరి అక్కడ నుండి శ్రీ విద్య ద్వారా సహస్రారంలో దర్శించి చివరకు ఆ దర్శనంలో నిన్ను నీవు కోల్పోయినప్పుడు ఆ దర్శన రూపమే మీ దృక్స్వరూపంగా త్వములకు భేదం లేని స్థితికి నీవు వెళ్తావు. అభేద స్థితే పరమహంస కనుక అది గురుపదిష్ట మార్గము. ఇక్కడ తారక చక్రాలతో పాటు గాలి పీల్చుకోవడం ద్వారా 26,000 జరుగుతున్నప్పుడు దాని మీద వాళ్ళకి కృష్ణాపురం వచ్చినాం కదా. ఇంకా వినపడలేదు అసలు. ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉందో ఏమో మరి. కృష్ణాపురం అంటే ఇదే కథ అవుతుంది. సరిగా వినపడలే అంతే. వాయిస్ వినపడుతుంది, సౌండ్ బయట వస్తుంది కానీ పూర్తి పదము సరిగ్గా వినపడలే. సరేలే. 289లో పైనుంచి చూద్దాం అయితే. సరే కరెంట్ కూడా మళ్ళా సరేలే. కొంచెం పక్కన కరెంటు బయట తక్కువ అవుతుంది. పక్కన పైకి పోవాల్సిందే అలవాటు ప్రకారం. కింద టేబుల్ దగ్గర కానీ గుర్తు రాలేదు. సరేలే. కూడా సరేనా. ఎందుకంటే గురువు గారు మొదట అంశమంత్రం ఇచ్చారు కదా. అది అంశమంత్రము అంటే ద్వయాక్షరి మంత్రాన్ని ఇచ్చింటాడు అనమాట గురువు గారు. ద్వయాక్షరి మంత్రం అంటే సోహం, లోపలికి శ్వాస మీద ధ్యాస అంటే సో లోపలికి పోయేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవడం, బయటకు వచ్చేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవడమే ఇది అంశమంత్రం. ఈ గురువుగారు మొదట హంసమంత్రం ఇచ్చారు కదా. ఆ హంస ద్వారా హంస యొక్క భేదాలను నిరసించి, ఎక్కడెక్కడికి పోతుంది, ఏమి అది భేద రూపం ఎక్కడ తెలుస్తుంది అంటే ఏమైతుందంటే అది ఆధార చక్రం నుంచి తీసుకున్నప్పుడు ఆ శ్వాస మెలికలు తిరిగి వస్తూ ఉంటుంది. ఈ పక్కకు దాటుకుంటుంది, మళ్ళీ ఇట్లా ఈ పక్కకు దాటుకుంటుంది, మళ్ళీ ఇట్లా ఈ పక్కకు దాటుకుంటుంది. ఇట్లా మెలికలు రెండు ద్వారాలు ద్వారా ఆ మెలికలను గుర్తించడం భేదాలు. ఆ హంస ద్వారా హంస యొక్క భేదాలను నిరసించి యోగ సాధన ద్వారా గ్రంథిత్రయ భేదనం చేసి, ఆ యోగ సాధన ద్వారా గ్రంథిత్రయ భేదనం చేసి ఆ 3 గ్రంథుల యొక్క భేదాన్ని తెలియబడి అట్లా సచక్రాలను షట్కమలాలుగా మార్చుకొని, ఆ 6 చక్రాలు కూడా 6 కమలాలుగా మార్చుకొని ఆజ్ఞాచక్రంను చేరి అక్కడ నుండి శ్రీ విద్యా చక్రంతో భూమా ద్వారా
అక్కడ నుండి శ్రీ విద్యా చక్రంతో భూమా ద్వారా సహస్రారంలో దర్శించి త్రిగంధులు అవి చెప్పలే, త్రిగంధులు. చెప్తాడేమో కిందికి పోతే. గ్రంథి 3 గ్రంథులు సచక్రాలను షట్కమలాలుగా మార్చుకొని ఆజ్ఞాచక్రంను చేరి అక్కడ నుండి శ్రీ విద్యా చక్రంతో భూమా ద్వారా సహస్రారంలో దర్శించి చివరకు ఆ దర్శనంలో నిన్ను నీవు కోల్పోయినప్పుడు ఆ దర్శన రూపమే మీ దృక్ స్వరూపంగా తత్ తొమ్ములకు భేదం లేని స్థితికి నీవు వెళ్తావు. అప్పుడు తత్తు తొమ్ములకు భేదం లేని స్థితికి నీవు వెళ్తావు. అభేద స్థితే పరమహంస కనుక అది గురూపదిష్ట మార్గం. ఆ అభేద స్థితే పరమహంస కాబట్టి అది గురూపదిష్ట మార్గం. అనేక మార్గములు చెప్పారు గురువు. తత్వ విచారణ మార్గం, కుండలిని మార్గం, గ్రంథిత్రయ భేదనం, నాదానుసంధాన మార్గం, క్రియాయోగం చెప్పారు. మీకు ఎవరెవరి పూర్వజన్మ సంస్కారం బట్టి ఏది సులభంగా మీకు అబ్బిందో ఆ తేలికైనది కొనసాగించుచు అభ్యాసం చూసేది గురూపదిష్ట మార్గం. ఈ గురూపదిష్ట మార్గాలు అనేక మార్గాలుగా పెద్దలు చెప్పారు గురువులు. వాటిని విచారించేటప్పుడు, నీవు విచారించి తెలుసుకునేటప్పుడు ఏ ఏ మార్గం అయితే నీకు సులభంగా ఉంటుందో దాన్ని అర్థం చేసుకొని ముందరికి పోవాలి, దాన్ని పట్టుకొని. ఎందుకంటే ఒక ఊడ పట్టుకుంటే కొమ్మ దొరుకుతుంది, కొమ్మ దొరికితే మళ్ళా మొదలు దొరుకుతుంది. అట్లా నువ్వు చెట్టు ఎక్కేదానికి ఈజీ అవుతుంది. ఊడ పట్టుకొని ఎక్కల్లా, ఏదో దాన్ని పట్టుకొని. అనేక మార్గాలు ఉన్నాయి. తత్వ విచారణ చేయొచ్చు. తత్వ విచారణ మార్గం మనకి భద్రాద్రి రామశతకం అంతా తత్వ విచారణ మార్గం చెప్పింది. అదే సీతారామాన్య సంవాదం అంతా కూడా తత్వ విచారణ మార్గం చెప్పింది బాగా. ఇట్లా తత్వ విచారణ మార్గం లేదంటే కుండలిని మార్గం. నేను దివాకరణ చెప్పిన మదనపల్లికి యువతల మొలక చెరుకు అవతల ఉంది ఆశ్రమం. అది అట్లా తత్వ విచారణ మార్గం. అది కుండలిని మార్గం. అది తత్వ విచారణ మార్గం కాదు, అక్కడ కుండలిని మార్గం. ఈ కుండలిని మార్గము కైవారం తాత ఆశ్రమంలో దాదాపు 200 మంది ఒకేసారి కూర్చొని చేసేంత ధ్యానానికి ఏర్పాటు చేశారు. ఈడ చెన్నెకొత్తపల్లి కోనలో కూడా ఒక 20 మంది కూర్చోవచ్చు. లోపల అండర్లో కూర్చొని ధ్యానం చేయొచ్చు, కుండలి ధ్యానం. అట్లా భూభాగంలో దాన్ని ఏర్పాటు చేసుకుంటారు కుండలి ధ్యానం చేసుకోవడానికి. నిశ్శబ్దంగా ఉండాలనే అభిప్రాయము. ఇది కుండలిని మార్గం. ఇక గ్రంథిత్రయ భేదనం. ఈ గ్రంథిత్రయ భేదనము ఇది ఏమి 3 ఏవి గ్రంథిత్రయాలు మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. హృదయ గ్రంథి విడుటకై మనం గ్రంథి అనేది అక్కడ చూసాం. ఈ గ్రంథిత్రయం అనేది తత్తు తొమ్ము అసి అని ఉంటుంది నా అభిప్రాయం. ఈ భేదనం తత్తు స్వరూప స్థితి ఏమి, దానికి ఉన్నటువంటి తొమ్ముకున్నటువంటి తత్తుకున్నటువంటి భేదమేమి, అసి తత్తుకున్నటువంటి భేదమేమి, ఈ విచారణ గ్రంథిత్రయ భేదనం. నాదానుసంధాన మార్గం, క్రియాయోగం చెప్పారు. నాదానుసంధాన మార్గము,
క్రియాయోగం చెప్పారు. మీకు నాదానుసంధాన మార్గం అంటే నిన్న మొన్న వచ్చింది. ఓంకారం అనేటువంటిది ఉచ్చారణలో జరుగుతుంది అని రాత్రి వేళ జరిగేటువంటి దాంట్లో వచ్చింది. నాదం అనేది ప్రారంభం 2 చేతు వేళ్ళకు 2 చెవులు చూపుడు వేళ్ళు 2 చెవి యందు పెట్టుకొని భూమధ్య స్థానానికి 2 కళ్ళు చూసి ఆ చూపులో లీనమై ఆ చూపును మనస్సును ఏకం చేసి వినమంటాడు. వింటే లోపల అది నిత్యము జరుగుతూ ఉంటుంది. ఆ శబ్దం నిత్యము ఉంటుంది ఓంకారం అనేది. నీవు ఇక్కడ స్థూలంగా ఉన్నావు కాబట్టి నీకు అది వినపడదు. బయట వ్యవహారం అంతా స్థూల వ్యవహారం అంతా వినపడతా ఉంది కాబట్టి అది నీకు వినపడదు. అది వినేటట్టుగా చూడాలంటే నువ్వు ఈ విధంగా చేస్తే చూస్తావు అని. అది నాదానుసంధాన మార్గం, నాదం వినేటువంటి మార్గం. అక్కడి నుంచినే మళ్ళీ దశనాడులు కూడా వినపడతాయి అని చెప్పారు. ఇట క్రియాయోగము, ఈ క్రియాయోగం గురించి కూడా రాత్రి నిన్నటి రాత్రి జరిగింది మన భద్రాద్రి రామశతకంలో. క్రియాయోగం చెప్పారు. మీకు ఎవరెవరి పూర్వజన్మ సంస్కారం బట్టి, మీకు ఎవరెవరి పూర్వజన్మ సంస్కారం బట్టి ఏది సులభంగా మీకు అబ్బిందో ఆ తేలికైనది కొనసాగించుచు దాన్ని పట్టుకొని తేలికగా ఏదైతే ఉందో ఆ తేలికైనటువంటి దాన్ని, సులభంగా మీకు అబ్బింది ఏదైతే తేలికగా ఉందో దాన్ని, ఆ తేలికైనటువంటి దాన్ని కొనసాగిస్తూ అభ్యాసం చూసేది గురూపదిష్ట మార్గం. ఏది చేసినా తన్ను తాను తెలియబడే వరకు, ఇవి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే వరకు, బ్రహ్మాకార వృత్తిని పొందే వరకు, స్వస్వరూప స్థితిని పొందే వరకు అని ఇట్లా అనేక దారులు వస్తాయి వీటివి. ఇవి ఏ దారిలోకి వచ్చినా వాటికి వస్తుంది. పూర్ణస్థితి దారి దీనికి రాదు. పూర్ణ విద్య వేరు, వాటి వరకు తెలియబడతావు. ఆ గురువు ఉపదేశించిన చూపించిన మార్గంలో, ఈ గురూపాదిష్ట మార్గము, ఈ మార్గంలో ఆ గురువు గారు ఉపదేశించిన చూపించిన మార్గంలో ఆయన పర్యవేక్షణలో సాగలేదు. క్రింద పడిపోయినప్పుడల్లా ఆ గురువు నిన్ను రక్షిస్తూ ఉంటే మెలకు చేస్తూ ఉంటాడు. రక్షించడం అంటే మెలకు చేయడం. నైనా తప్పిదం పోతాండవు చూడు, ఇట్లా గొప్ప, ఇది కాదు మార్గము, ఇదిగో మార్గము అని చెప్తా ఉంటాడు. ఆ గురు బోధకు పాత్రులై ఉండాలి. పగ్గం ఆయన చేతిలో ఉంటుంది. అట్లా ఆయన పర్యవేక్షణలో కింద పడిపోయినప్పుడల్లా ఆ గురువు నిన్ను రక్షిస్తూ ఉంటే ఆ గురు బోధకు పాత్రలే ఉండాలి. అప్పుడు అది గురూపదిష్ట మార్గంలో వెళ్ళడం అంటే. తైలధారవత్తుగా ఉండాలి. నిరంతరము తెగింపు లేకోకుండా గురు విచారణలో గురువాక్యంతో మమేకమై ఉండాల. ఇవన్నీ శమము దమము అన్నీ ఒకేసారి చెప్పేశాం. ఇవన్నీ కూడా శమము దమము అన్ని కూడా ఒకేసారి చెప్పేశాం. నీలో పట్టుదల పెరగాలి అంతే. చెప్పేదేమో మేము ఒకేసారి చెప్పేసినాం. నీలో పట్టుదల పెరిగితే ఆ విచారణలోకి పోవాలి. ఎట్లా పోవాలంటే పంచభూతాలు ఏవి, పంచభూతాల నుంచి వచ్చినటువంటి తత్వ విచారణ ఏమి, ఏ తత్వంలో ఏ పంచభూతం ఏ భూతం పనిచేస్తా ఉంది, ఇట్లా క్రమేపి అన్నీ అవి మనకు నోటికి వస్తే 96 తత్వాలు, మన 96 తత్వాల పద్యం ఉంది భద్రాద్రి రామశతకంలో. అవన్నీ నీకు కంఠస్థంలోకి వస్తే చాలా వరకు విచారణ లేకపోతుంది మనస్సు. ఓహో, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ పనిచేస్తుంది అనేటువంటి. కనుక
ఇవన్నీ శమము దమము అన్నీ ఒకేసారి చెప్పేశాము. నీలో పట్టుదల పెరగాలి అంతే. కష్టమైనదంతా తేలిక అయిపోయింది. కష్టమైనదంతా కూడా ఇది తేలిక అయిపోయింది. లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలి? లక్ష్యాన్ని పెట్టుకోవడం అంటే ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలి మనము? ఆ లక్ష్య సాధన ఎంత తీవ్రంగా, ఎంత పై స్థాయిలో పెట్టుకున్నారో అప్పుడు ఈ క్రింది స్థాయివన్నీ వదిలేస్తారు. ఆ లక్ష్య సాధన ఎంత తీవ్రంగా, ఎంత పై స్థాయిలో పెట్టుకుంటారో అప్పుడు ఈ క్రింది స్థాయి ఇవన్నీ వదిలేస్తారు. సాధన అంటే ఎంతసేపు క్రిందే చూస్తారు. సాధన అంటే ఏమవుతుందంటే ఎంతసేపు క్రిందే చూస్తారు. సాధన చతుష్టయాన్ని క్రిందే చూసి నాకు రజోగుణం పోలేదు అంటారు. ఆ సాధన చతుష్టయాన్ని అంతా కిందనే చూసి నాకు రజోగుణం పోలేదు అంటారు. అలా కాదు. కనుక ఏ స్థాయిలో సాధన చేస్తున్నారు ఆ స్థాయిలో కూడా చేయాల్సిందే, కాదనటం లేదు. కానీ ఇప్పుడు బోధ ఈ సర్వ వేదాంత శిరోభూషణములో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే దాన్ని పెట్టుకొని లక్ష్యంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తీసుకొని ఈ కనబడేదంతా సర్వం కల్విదం బ్రహ్మ అనేది, ఈ కనబడేది నామరూపం కాదు బ్రహ్మమే అని తీసుకొని భోగాలన్నీ కల్పితమని ఎంచి, ఈ భోగాలన్నీ కూడా కల్పితమని ఎంచి వైరాగ్యాభ్యాసం చేయాల. ఎంతటి వైరాగ్యం రావాలంటే ఇహలోకంలో గాని మిగతా 7 ఊర్ధ్వలోకాలలో గాని ఎక్కడా ఎటువంటి ఆనందం కలిగినా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ఆనందం కలిగినా దాన్ని కూడా ఆపై దానిలో వచ్చే ఆనందాన్ని కూడా ఆపై దానిలో వచ్చేటువంటి ఆనందాన్ని కూడా కాకి రెట్టలాగా వమనాన్నంలాగా ఎట్లా చూడమంటున్నాడు? కాకి రెట్టలాగా కింద పడతాను ఇదిలించుకున్నట్టు, చిచి చిచి అన్నట్టు. వమనాన్నం లాగా అంటే వామిటింగ్ చేసుకున్నటువంటి ఆహారం మాదిరి. విసర్జించిన మలంలాగా, మలమూత్రాలు విసర్జించిన తర్వాత తిరిగి దాని వంక ఎట్లా చూడము, మళ్ళీ వాటి వంక చూడకుండా, ఈ 3 ఎట్లా వాటి వంక చూడము అట్లా మళ్ళీ వాటి వంక చూడకుండా ఎలా అయితే ముఖం ఉంచామో అది ఊర్ధ్వముఖంగా పోవాల కదా, పై విచారణే ఉండాల. ఎలా అయితే ముఖం ఉంచామో అలా ఆ ప్రపంచం వైపు చూడకుండా ఆ ముఖాన్ని బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం వైపు త్రిప్పాలి. ఆ ముఖాన్ని ఎక్కడ తిప్పాలి? బ్రహ్మజ్ఞానం అనేటువంటి లక్ష్యం వైపు త్రిప్పాలి. ముఖం అలా చెప్పడమే ఉపరతి. దగ్గరగా వాటితో మమేకం కావాలి. ప్రతి మమేకము అట్లా ఈ ప్రపంచం వైపు చూడకుండా ఎట్లయితే కాకిరెట్టలాగా వమనాన్నంలాగా విసర్జన చేసిన తర్వాత విసర్జన చేసినటువంటి మలంలాగా మరలా వాటి వంక చూడకుండా ఉంటామో ఆ విధంగా ముఖం ఉంచాము. అలా ఆ ప్రపంచం వైపులు చూడకుండా ఆ ముఖాన్ని బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం వైపు తిప్పల్లా. ముఖం అలా చెప్పడమే ఉపరతి. ప్రపంచం వైపు ఉన్న దృష్టిని బ్రహ్మ వైపు తిప్పడమే ఉపరతి.
మీ లక్ష్యం దగ్గర మిమ్మల్ని పెట్టుకొని ఈ ప్రపంచాన్ని మీకు క్రింద ఉన్నట్లుగా భావించి, చూడు, ఈ మీ లక్ష్యం దగ్గర మిమ్మల్ని ఏం పెట్టుకోవాలా? ప్రపంచం వైపు ఉన్నటువంటి దృష్టిని బ్రహ్మ వైపు తిప్పడమే ఉపరతి. మీ లక్ష్యం దగ్గర మిమ్మల్ని పెట్టుకొని ఈ ప్రపంచాన్ని మీకు క్రింద ఉన్నట్లుగా భావించి, ఈ ప్రపంచమంతా నాకు కిందనే ఉంది అన్నట్లు భావించి పైనుండి క్రిందకు చూస్తే ఈ సాధనలన్నీ అల్పమై, నువ్వు పైనుంచి కిందికి చూస్తే ఈ సాధనలన్నీ కూడా అల్పమై ప్రాధాన్యత లేనివిగా ఉంటాయి. ఇవన్నీ కూడా విచారించినా, ఇవన్నీ చూసినా కూడా ఇవన్నీ ప్రాధాన్యత లేనివే. ఈ సాధనలన్నీ కూడా అల్పమై ప్రాధాన్యత లేనివిగా ఉంటాయి. అవి ఎరిగి తీసేయాల. ఎరకనే తీసేసినాము, ఇవన్నీ ఏమి లేవు అని మనకు చెప్పాడు, ఇవన్నీ ఏమీ లేవని అనుకుంటే కుదరదు. ఒక బాణాన్ని ఒక పక్షిని కొట్టడానికి ఎంత దూరంలో ఉన్నదో చూసి ఇక్కడి నుండి బాణం తగిలి పడిపోవాలి అనే లక్ష్యంతో గురి పెడతాం కదా. ఒక బాణంతో ఒక పక్షిని కొట్టాలనుకున్నప్పుడు ఆ పక్షిని కొట్టడానికి ఎంత దూరంలో ఉన్నదో, అది ఎంత దూరంలో ఉంది, నేను ఎంత దగ్గరలో, దానికి ఎంత దూరంలో, ఎంత దగ్గరగా పోవాలి. ఎడో ఉండి కొడితే కుదరదు కదా, దానికి లక్ష్యం అనేది ఉంది. ఈ ప్రాంతం నుంచి కొడితే ఈ బాణం దూసుకొని పోగలదు అన్నట్టు. అది ఎంత దూరంలో ఉన్నదో చూసి ఇక్కడి నుండి బాణం తగిలి పడిపోవాలి అనే లక్ష్యంతో గురి పెడతాం. ఎలాగైనా పక్షికి బాణం తగలాలి, ఎలాగైనా సరే పక్షికి బాణం తగలాలి. బాణం పక్షికి తప్పనిసరిగా తగలాలి అంటే బాణం యొక్క వేగం కొంచెం ఎక్కువ ఉండాలి. బాణం పక్షికి తప్పనిసరిగా తగలాలి అంటే బాణం యొక్క వేగము ఎట్లుండాలా? కొంచెం ఎక్కువ ఉండాల. అంటే తీవ్రమోక్షిత ఉండాల, తీవ్ర స్థితి ఉండాల. పక్షికి తగిలిన తర్వాత కూడా కొంత దూరం ఆ పక్షి బాణంతో పాటు పోయి కింద పడుతుంది. అంతే, పక్షికి తగిలిన తర్వాత కూడా కొంత దూరం ఆ పక్షి బాణంతో పాటు పోయినా కింద పడుతుంది. అలాగే బాణంతో పాటు పక్షి కూడా పడుతుంది. బాణం కూడా గురిపెట్టినటువంటిది కూడా పడిపోతుంది. అలాగే ఉపరతికి కూడా ఎంతవరకు అంతవరకే కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. అలాగే ఉపరతికి కూడా ఎంతవరకు అంతవరకే కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పక్షికి బాణం తగిలి బాణంలో సహా పక్షి కొంత దూరంలో పడుతుంది. బాణంతో సహా పక్షి ఒకటే పడలే, బాణం వేరు కాలేడ. ఖచ్చితంగా ఆ పక్షికి బాణం తగిలి బాణంతో సహా పక్షి కొంత దూరంలో పడుతుంది. మన సాధనలో కూడా లక్ష్యానికంటే ఎక్కువగా పెట్టుకోవాలి. మన సాధనలో కూడా లక్ష్యానికంటే ఎక్కువగా పెట్టుకోవాలి, శ్రద్ధ ఉండాల. అందుకనే ఆ ఉపరతి అనేది ఆ బ్రహ్మ వైపు పెట్టిన దాన్ని, ఆ ఉపరతి అనేటువంటిది ఆ బ్రహ్మ వైపు పెట్టినటువంటి దాన్ని ఎంత ఎక్కువగా పెట్టుకున్నారో దాన్ని బట్టి ఆ లక్ష్యాన్ని సాధించడంలో మనం ఉత్తీర్ణులను కాగలం. శ్రద్ధ అంటే ఆ పక్షికి గురి తప్పకూడదు. శ్రద్ధ ఏకాగ్రత వల్లే ఆ పక్షికి గురి సరిగా ఉంటుంది. ఏ పక్షికి? ఎరుకనేటువంటి పక్షికి శ్రద్ధ ఏకాగ్రత వల్లే ఆ పక్షికి గురి సరిగా ఉంటుంది. నీవు ఎంత వేగం పెట్టినా గురి తప్పితే ఎలాగూ? నీవు ఎంత వేగం పెట్టినా గురి తప్పితే ఏం చేస్తావు?
అందుకు శ్రద్ధ వేగం రెండు ఉండాలి. శ్రద్ధ వేగము రెండు ఉండాలి. ఉపరతి వల్ల ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మరింత దూరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావు. ఆ ఉపరతి వల్ల ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మరింత దూరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావు. శ్రద్ధ వల్ల గురి తప్పుకోకుండా చేసుకున్నావు. శ్రద్ధ వల్ల నీవు గురి తప్పకుండా చేసుకున్నావు. సమాధానం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం పక్షిని కొట్టేశావు. ఇక్కడ సమాధానం ఏమంటే బ్రహ్మజ్ఞానం వల్ల పక్షిని కొట్టేశావు. అది సమాధానం. నీ ఆలోచన, నీ భావాలు, నీ అభిప్రాయాలు అనిత్యమైనటువంటి ప్రపంచం మీద, చూడండి, నీ ఆలోచన కానీ, నీ భావాలు కానీ, నీ అభిప్రాయాలు కానీ అనిత్యమైనటువంటి ప్రపంచం మీద, అనిత్యమైనటువంటి నీ యొక్క ఉపాధుల మీద, అనిత్యమైనటువంటి ఇంద్రియ భోగాల మీద పెట్టకుండా, అట్లేమైనా ఉంటే మన చెంప మనం తీసుకొట్టుకోవాలి. ఇప్పుడు నీ ఆలోచనలు, నీ భావాలు, నీ అభిప్రాయాలు నాకే జరగాల, నాదే జరగాల అంటే కుదరదు కదా. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ అభిప్రాయాలు అనిత్యమైనటువంటి ప్రపంచం మీద, అనిత్యమైనటువంటి నీ యొక్క ఉపాధుల మీద, అనిత్యమైనటువంటి ఇంద్రియ భోగాల మీద పెట్టకుండా దానిని వెనక్కి తిప్పడం అంటే ఉపరతి. దానికి వెనక్కి తిప్పడం అంటేనే ఉపరతి. వెనక్కి తిప్పి ఎక్కడి పోవాల మన ఆలోచన, మన భావాలు, మన అభిప్రాయాలు వెనక్కి తిప్పినాము. అనిత్యమైనటువంటి దాని యందు లేకోకుండా మన ఆలోచన, మన భావాలు, మన అభిప్రాయాలు ఎక్కడ తిప్పాలా? ఇవి శాస్త్రము యందు, శాస్త్రవాక్యముల యందు, గురువు యందు, గురువాక్యముల యందు అభిలాష కలిగించుకోవడం ఉపరతి. శాస్త్రము యందు, శాస్త్రవాక్యముల యందు, గురువు యందు, గురువాక్యముల యందు అభిలాష కలిగించుకోవడమే ఉపరతి. దాని మీద అభిలాష పెంపొందింపజేసుకోవడం ఉపరతి. ఈ విధంగా దాని మీద అభిలాష పెంపొందించుకోవడం ఉపరతి. ఒక ప్రక్క ఉపరతి పెట్టుకొని రెండవ ప్రక్క బాహ్య ప్రపంచ ఇంద్రియాది భోగాల విషయంలో దమించటం. ఒక ప్రక్క ఉపరతి పెట్టుకొని రెండో పక్క బాహ్య ప్రపంచ ఇంద్రియ భోగాల విషయంలో దమించడం, నిగ్రహించటం చేయాలి. రెండో పక్క ఏమని ఉపరతి ఒక పక్క పెట్టుకొని రెండో పక్క ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా ఉండాలి నిత్యము. ఈ బాహ్య ప్రపంచ ఇంద్రియ భోగాల విషయంలో ఎట్లా ఉండాలంటే సమత్వం పాటించాలి. ఇట్లా భోగాల విషయంలో దమించడం, నిగ్రహించడం చేయాలి. రెండో పక్కన బాహ్యంలో ద్వంద్వాలు ఉంటాయి. ప్రతి చోట, ప్రతి విషయంలోనూ బాహ్యంలో అయితే ద్వంద్వాలు ఉంటాయి, రెండుగా ఉంటాయి. ఆ ద్వంద్వాల విషయంలో విషయ సమత్వం పాటించాలి. ఆ ద్వంద్వాల విషయంలో విషయ సమత్వం పాటించాలి. విషయ సమత్వమే తితీక్ష. ఏదేని తోచినా రెండుగా ఏర్పడిన ఒకటిగా భావన చెందాల. అట్లా ద్వంద్వాల విషయంలో విషయ సమత్వం పాటించాలి. విషయ సమత్వమే తితీక్ష. విషయ సమత్వం పాటించడంలో నీ యొక్క ఓర్పు, సహనముతో ఉంటూ ఆ విషయ సమత్వం పాటించడంలో నీకు ఓర్పు ఉండాల. నీ యొక్క ఓర్పు, దానికి తోడు సహనం ఏర్పరచుకోవాల. సహనంతో ఉంటూ కలిగే భోగమును వైరాగ్యముతో విడవలను. ఆ కలిగేటువంటి భోగాన్ని వైరాగ్యంతో విడవల్ల. అయితే అయిందిలే, పోతే పోయిందిలే అనే త్యాగం.
అయితే అయ్యిందిలే, పోతే పోయిందిలే అనే త్యాగం. ఇవన్నీ కూడా తితీక్ష కిందకి వస్తాయి. ఇట్లా ఎంత బాహ్యంగా మనకు అనేకంగా వస్తాయి. బంధుత్వం వల్ల వస్తాయి, స్నేహం వల్ల వస్తాయి, కన్న పుత్రుల వల్ల వస్తాయి, కన్న కూతుర్ల వల్ల కూడా వస్తాయి. ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వ్యాపారాల వల్ల వస్తాయి, ఏదో వ్యవహారం చేస్తూ ఉంటే వస్తాయి. ఇవన్నీ వచ్చినా కూడా వీటి యందు సమతుల్యంగా, అంటే ఓర్పుతో సహనముతో మార్చుకోవాల్సిందే నీవు. అట్లా మార్చుకొని అయితే అయిందిలే, జరగవలసింది జరిగింది, పోతే పోయిందిలే, పోవలసింది ఏదో పోయింది అనే త్యాగం. పోవలసిన సమయానికి అది పోయింది. ఇవన్నీ కూడా తితీక్ష కిందకి వస్తాయి. శీతోష్ణాదులను సహించుట, దాని భావము శీతోష్ణాదులను శీతోష్ణాదులను. కరెక్ట్. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమతుల్యంగా నడవడం. యదా సంహరతే చ అయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏ విధంగా అయితే తాబేలు తన అవయవాలని, తన ముఖాన్ని, బయటకున్న వాటిని, బయటకు ఉండేటటువంటి వ్యాపారాన్ని విరమించి, ఎలాగైతే తాబేలు తన అవయవాలను అన్నీ కూడా, అవయవాలంటే కన్ను, నోరు, ముక్కు, కాళ్ళు, దాని యొక్క మెడ, అన్ని తన అవయవాలన్నీ, తన ముఖాన్ని, బయటకున్న వాటిని, అవన్నీ బయటకుంటాయి. ఆ బయటకున్నటువంటి వాటిని, బయటకు ఉండేటటువంటి వ్యాపారాన్ని, ఈ బయటికి తాంతో, ఆ శరీరంతో ఉన్నటువంటి ఆ అవయవాలతో ఉన్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా విరమించి అన్ని లోపలకు ముడుచుకుంటుందో ఆ విధంగా మనము బహిర్ముఖ వ్యాపారాన్ని, ఈ బహిర్ముఖ వ్యాపారం ఉంది కదా, అనేక కోవలుగా ఉంది, మనకు అనేక దారులుగా ఉంది. ఆ విధంగా మనం బహిర్ముఖ వ్యాపారాన్ని, ఇంద్రియ భోగాల్ని, విషయాల్ని విషయీకరించుకోవడాన్ని కూడా, ఆ విషయాలను కూడా మళ్ళీ విషయీకరించుకుంటా ఉంటాం. ఇట్లంట, అట్లంట, ఇదంట, అదంట, ఈ విధం అంట, ఆ విధం అంట. ఇది వేదాంత విచారణ చేయొచ్చు. బాహ్య ఇంద్రియ భోగాల విచారణ, బహిర్ముఖ వ్యాపార వ్యవహారం అంతా తీసుకొచ్చుకొని చెత్తంతా వేసుకొని మనము చెదరబీక్కుంటా ఉంటాం. ఇట్లా మనం బహిర్ముఖ వ్యాపారాన్ని, ఇంద్రియ భోగాల్ని, విషయాల్ని విషయీకరించుకోవడాన్ని కూడా ఆపి, వెనక్కి మరల్చి జ్ఞాననిష్టలో అంతర్ముఖం కావాలి. జ్ఞాననిష్టలో అంతర్ముఖం కావాలి. అట్టి వాణి బుద్ధియే స్థిర బుద్ధి. అట్టి వాణి బుద్ధియే స్థిర బుద్ధి. మనం చేయాల్సింది ఏమిటంటే, ముందు మనస్సుని వైరాగ్యంతో బాహ్య విషయాల నుంచి వెనక్కి మరల్చాలి. అంటే మనం చేయాల్సినటువంటి పని మొట్టమొదటి ఏమిటి అంటే, ముందు మనస్సుని వైరాగ్యంతో బాహ్య విషయాల నుంచి వెనక్కి మరల్చాల. అందుకే మొట్టమొదట ఏం చెప్పాము,
నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమైనటువంటి దాన్ని ఏదో నిత్యమైన దాన్ని ఎందు స్థిరపడి అనిత్యమైనటువంటిది తోచేయాలి. నిత్యానిత్య వస్తు వివేకం, నేను సత్యం, ఈ జగత్ మిథ్యా అనే వాక్యం మొదటి వాక్యం చెప్పాం. దాంతో నీ లక్ష్యం తెలిసింది. ఆ నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి వాక్యం వల్ల నీ లక్ష్యం తెలిసింది. నిత్యమైన దాని మీద పెట్టాలి, అనిత్యమైన దాని మీద నుంచి వెనుకకు మరల్చాలి. నిత్యమైన దాని మీద నీవు లక్ష్యం పెట్టాల, అనిత్యమైనటువంటి దాని మీద నుంచి వెనక్కు మరల్చాలి. రెండవది ఇహ ఆమూత్ర ఫలభోగ విరాగం అని చెప్పారు. రెండవది ఏం చెప్పారు? ఇహ ఆమూత్ర ఫలభోగ విరాగము అంటే భోగ విషయాల మీద ఉన్న రాగాన్ని వదిలిపెట్టాల. భోగ విషయాల మీద ఉన్న రాగాన్ని వదిలిపెట్టాలి. దానిపై ఆపేక్షని వదిలేయాలి. దానిపై ఆపేక్షని వదిలేయాలి. దాన్నే వైరాగ్యం అంటున్నాం. ఇక వైరాగ్యం అభ్యాసం అయిన తర్వాత, వైరాగ్యము అభ్యాసమైన తర్వాత అప్పుడు సమాధి శతక సంపత్తికి వచ్చాం. మూడో వాక్యం ఇది సాధన చతుష్టయ సంపత్తిలో సమాధి శతక సంపత్తికి వచ్చాం. అయితే వైరాగ్యం పరిపూర్ణంగా అభ్యసించి చివరికి ఏ రాగము లేని పరిస్థితికి వచ్చామా? చివరికి ఏ రాగము లేని పరిస్థితికి వచ్చాం. అంటే ఏ కోరిక, రాగం అనేవి రాగద్వేషములు అంటారు. కోరుట, ద్వేషించుట, ఏ కోరిక లేనిటువంటి పరిస్థితికి వచ్చామా? అంటే వైరాగ్యం ఉండాలి. విడుదల పొందాలి అని తెలిసింది, అంతవరకే. విడుదల పొందాలి అని తెలిసింది. కొంత విషయాల మీద తూష్ణీభావం వచ్చింది. కొంత విషయాల మీద ఇది కానిది, ఇది లేనిది, ఇది అబద్ధము, ఇది కాదు నిజము, గురువాక్యం ఇట్లయి ఉంది, అట్లా తూష్ణీభావం వచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఉండడాన్ని తూష్ణీభావం అంటారు. వచ్చినటువంటి దాన్ని పట్టించుకోకుండా ఉండడాన్ని తూష్ణీభావం అంటారు. పట్టించుకోకుండా ఉండేదానికి వచ్చావు, పట్టించుకోకుండా ఉండేదానికి వచ్చావు, అయినా కానీ నీ ఇంద్రియాలు ఊరుకోవుగా. గురు సన్నిధానానికి, గురువాక్యానికి, గురుపాదమేమో పట్టావు, పట్టించుకోకుండా ఉండాలనే వచ్చినావు. నేను ఈ స్థిరంగా ఉండాలా అని వచ్చినావు, వైరాగ్య స్థితిని పొందాలనే వచ్చినావు. కానీ నీ ఇంద్రియాలు ఊరుకోవుగా. అంతకుముందు ఉన్న అలవాటు ప్రకారము రాగద్వేషాలు, ద్వంద్వాలలోకి వెళ్తావు, ఉంటాయి అవి. రాగద్వేషాలలోకి, ద్వంద్వాలలోకి వెళ్తాయి. అప్పుడు ఏం చేయాలా? మూడవది ఏమిటంటే శమము, దమము, తితీక్ష, ఈ ఆరింటిని విడివిడిగా చెప్తున్నాం. కానీ అదే శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము, ఈ ఆరింటిని విడివిడిగా చెప్తున్నాం. కానీ ఈ ఆరు కలిసే జరుగుతాయి. ఈ ఆరు కూడా కలిసే జరుగుతాయి. స్థిరంగా ఉండడము, స్థిరత్వం పోయినప్పుడు మళ్ళీ దాన్ని నిగ్రహించి స్థిరత్వానికి వెనక్కి లాక్కు రావడము. మళ్ళా స్థిరత్వం అంటే ఏమిటి? స్థిరంగా ఉండడము అంటే కుక్కతోకకు పైపు పెట్టినట్టు ఉంటుంది అనుకో. ఇట్లే ఉండాలని నేను అనుకుంటుంది. ఇంకా చక్కగా పైపు పెట్టినప్పుడు చక్కగా ఉంది, పైపు తీసేస్తే కుక్కతోక మళ్ళీ యథాతథంగా చొట్టబోతుంది పైకి. అట్లయితే అది మనస్సు కూడా మనకు ఇట్లే ఉండాలా, ఈ విధంగా స్థిరంగా ఉండాలా, ఈ విధంగా విచారించాలా అని ప్రయత్నపూర్వకంగా చేస్తానే ఉంటుంది.
మళ్ళా దాన్ని మరిస్తుంది. మళ్ళా బాహ్య ప్రపంచంలో గట్టిది మనస్సు, బాహ్యమే గట్టిదై పీకుతుంది. ఎన్నో జన్మల నుంచి ప్రాకుతూ వచ్చింది, స్థిరపడతా వచ్చింది. ఈ పొద్దు వచ్చిండిదా, ఈ పొద్దు ఇది 12 ఏళ్ళలో ముగించాలనుకుంటున్నాం. కొన్ని లక్షల జన్మలు అంటిపెట్టుకొని వచ్చింది. అంత అంటిపెట్టుకునేటువంటి వచ్చినటువంటి ఆ భ్రాంతిని నిర్మూలన చేయాలంటే ఓ 12 సంవత్సరాల కాలం చెప్పారు దీనికి పెద్దలు. 12 సంవత్సరాలు కాక సంవత్సరానికి 6 నెలల కింద తెలుతాలని ఉన్నారు ఇప్పుడు. అట్లా కదా, స్థిరత్వం పోయినప్పుడు మళ్ళీ దాన్ని నిగ్రహించి స్థిరత్వానికి వెనక్కి లాక్కు రావడం, ఈ 6 కలిసే జరుగుతాయి. స్థిరత్వం అంటే ఏమిటి? ఆత్మనిష్టలో ఉండడమే స్థిరత్వం. ఆ స్థిరత్వం చెడకుండా ఉండడమే శమము. స్థిరత్వం చెడిపోతే వెనక్కు లాక్కోవడమే దమము. ఆ స్థిరత్వం చెడిపోతే వెనక్కి లాక్కోవడమే దమము. వెనక్కి లాక్కోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ద్వంద్వాలుగా, సుఖదుఖాలుగా, రాగద్వేషాలుగా ఉన్నదాన్ని విచారణ చేసి దీనికి ఇంత రాగం ఎందుకు, మామ గొరక పెడుతుండవా? ఎవరు? నారాయణ సమ్మ. లేదంటే పెడతా బుస్సని వచ్చే శబ్దం. ఇది మీరు చేస్తే రాదు, పట్టుకొని వస్తుంది. అట్లయితే బాగా వస్తుంది. ఏం చేసినా ఇది కుదరలే. లేదు అట్లే సైలెంట్ గా బస్సని శబ్దం వచ్చేదో. ఇది ఏందో బాగా ట్రాక్టర్ బాయిలే. ఇట్లా స్థిరత్వానికి వెనక్కి లాక్కు రావడము. స్థిరత్వం అంటే ఏమిటంటే ఆత్మనిష్టలో ఉండడమే స్థిరత్వం. ఆ స్థిరత్వం చెడకుండా ఉండడమే శమము. స్థిరత్వం చెడిపోతే వెనక్కు లాక్కోవడమే దమము. వెనక్కి లాక్కోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? వెనక్కి లాక్కోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ద్వంద్వాలుగా, సుఖదుఖాలుగా, రాగద్వేషాలుగా ఉన్నదానిని విచారణ చేసి, ద్వంద్వాలుగా, సుఖదుఖాలుగా, రాగద్వేషాలుగా ఉన్నదానిని విచారణ చేసి దీనికి ఇంత రాగం ఎందుకు, దీనికి ఇంత ద్వేషం ఎందుకు, ఇదివరకులాగా నా మనసు అటు పెరుగుడుతోంది, హెచ్చరించుకోవాలన్నమాట. ఇది ద్వంద్వాలుగా, సుఖదుఖాలుగా, రాగద్వేషాలుగా ఉన్నదానిని విచారణ చేసి ఇది విచారణ చేసుకోవాలి. దీన్ని మనము దీనికి ఇంత రాగం ఎందుకు, ఏమి ఇంత కోరికలతో పరిగెడుతుంది ఇది, దీనికి ఇంత ద్వేషం ఎందుకు, ఏది ఇంత ద్వేషాలతో పరిగెత్తా ఉంది, ఈ రాగద్వేషాలు విచారణ చేసి మనం తటస్థుగా తట్టడుచుకోవాల. ఇది వరకు లాగా నా మనసు ఏమి అటు పెరుగుతోంది, ఇప్పుడు నేను నిత్యానిత్య వస్తు వివేకము లక్ష్యం తెలిసిందిగా, అట్లా పరిగెత్తకోకుండా చూసుకోవాలా. ఇప్పుడు ఏమైంది? నిత్యానిత్య వస్తు వివేకము లక్ష్యం తెలిసిందిగా, వదలాల్సింది తెలిసిందిగా. ఇప్పుడు నువ్వు ఏది వదలాలో అది తెలిసింది కదా. మెలకువ తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. అట్లా దాని మీద వైరాగ్యం వచ్చింది. దాని థియరీ ప్రకారం వచ్చింది. థియరీ అంటే దాని విచారణ ప్రకారము అది లైన్ థియరీ, ఆ థియరీగా వచ్చింది. ప్రాక్టికల్ చేయాల్సి వచ్చేసరికి, అది ప్రాక్టికల్ చేయాల్సి వచ్చేసరికి సమాధులు చేయాల్సి వచ్చింది. సమాధులు చేసినాం కాబట్టి ఆ భావంతో నువ్వు నిగ్రహిస్తే, ఆ శమధమాదుల యొక్క భావనతో నువ్వు నిగ్రహిస్తే అవి కట్టేయబడతాయి. ఆడ శమము అంటే అంతరేంద్ర నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్ర నిగ్రహము కదా. తత్వ విచారణలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి. అవి నిగ్రహిస్తే నిగ్రహం సాధ్యమవుతుంది, ఆ నిగ్రహము సాధ్యమవుతుంది. అనిత్య వస్తువును ఆపేక్షించడం నుంచి నేను దూరం కావాలి అనే దాని మీద
ఆ అనిత్య వస్తువును అపేక్షించడం అంటే వదలడం. అనిత్య వస్తువును అపేక్షించడం నుంచి నేను దూరం కావాలి అనే దాని మీద, అనిత్య వస్తువు మీద వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ఆ అనిత్య వస్తువు మీద వైరాగ్యాన్ని నువ్వు పెంచుకోవడం ద్వారా బహిర్ముఖమైనటువంటి ఇంద్రియ భోగ సంబంధమైనటువంటి వస్తువులు, ఈ బహిర్ముఖమైనటువంటి ఇంద్రియ భోగము, ఇంద్రియాలు అనుభవించేటువంటి భోగ సంబంధమైనటువంటి విషయాలు, వస్తువులు, మనుషులు వాని మీద ఉండే రాగద్వేషాలు, మమకారాలు, అభిమానాలు, ఇవన్నీ కూడా పూర్తిగా విసర్జించాలి. ద్వంద్వాలలోకి మనసు పోయేదానిని న్యూట్రన్ చేయాలి, వెనికి మరల్చాలి. ఈ ద్వంద్వాలలోకి మనసు పోయేటువంటి దాన్ని ఏం చేయాలి? న్యూట్రల్ చేయాలి, తటస్థం చేయాలి. విషయాల్ని రెండుగా విమర్శించడం మానేసి, ఏదేని వచ్చినా అవి రెండుగా విమర్శించడం మానేసి, రెండు రకాలుగా ఉన్నటువంటి విషయాల్ని ఒక్కటిగా చూసే దృష్టి రావాల. రెండు రకాలుగా ఉన్నటువంటి విషయాన్ని ఒక్కటిగా చూసేటువంటి దృష్టి రావాల. అది బాహ్యం నుంచైనా అలవర్చుకుంటే అది అంతరంలోకి కూడా అలవాటు అవుతుంది. బాహ్యంలో అలవర్చుకోకపోతే అంతరంలోకి అలవాటు కాదు. రెండు రకాలుగా నువ్వు అంటే స్థూలంగా అనుభవించాల వాటిని. రెండు రకాలుగా ఉన్న విషయాల్ని ఒక్కటిగా చూసే దృష్టి రావాల. సుఖాన్ని దుఃఖాన్ని ఒక్కటిగా చూసే దృష్టి ఉండాలి. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని కూడా ఒకటిగా చూసేటువంటి దృష్టి రావాల. అంటే ఆపదలందు కృంగక, సంపదలందు పొంగక ఉండాల. ఆపదలందు కృంగక, సంపదలందు పొంగక ఉండాలి. ఒకదాని మీద రాగము, మరొక దాని మీద ద్వేషము అనేటటువంటి తేడాలు ఉండకూడదు. ఒకదాని మీద రాగము అంటే కోరిక, ఇష్టము, రాగం అంటే ఇష్టము. ఒకదాని మీద ద్వేషము, మరొక దాని మీద ద్వేషము అనేటువంటి తేడాలు ఉండకూడదు. పక్షపాత బుద్ధి ఉండకూడదు. పక్షపాత బుద్ధి ఉండకూడదు. ఇది ఒక బుక్ తీసుకొచ్చినాడు స్వామి, సంజీవ్ స్వామి. ఇది పక్షపాత నిరసన ప్రకరణము ఏదో, అది బుక్ పేరు పెట్టాడు. పక్షపాత రహిత అనుభవ ప్రకాశం. పక్షపాత రహిత అనుభవ ప్రకాశం. అట్లా పక్షపాత బుద్ధి ఉండకూడదు. పక్షపాతాన్ని రహితం చేయాలి. నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ గ్రంథము మన ఆశ్రమంలో ఉంది, చూడు. ఉంది. నిష్పక్షపాతంగా ఉండాలి. బుద్ధిలో ఏ వృత్తి అయినా ఒక్కటిగానే ఉండాలి. బుద్ధిలో ఏ వృత్తి అయినా ఒక్కటిగానే ఉండాలి. ఆహారంలో ఏ ఆహారమైనా ఒక్కటిగానే ఉండాలి. పప్పు కొంచెం బాగాలేదప్ప, రసం బలి బాగుంది అన్నట్టు కాకోకుండా, బుద్ధిలో ఏ వృత్తి అయినా ఒకటిగానే ఉండాలి. ఆహారంలో ఏ ఆహారమైనా ఒకటిగానే ఉండాలి. ఒకవేళ ఆప్షన్ వస్తే ఆరోగ్యానికి పనికి వచ్చేది, ఒకవేళ ఆప్షన్ కింద వస్తే ఆరోగ్యానికి పనికి వచ్చేది, దానికే ఆప్షన్. ఏదైనా మనం ఆప్షన్ చేసుకుంటాము అనుకో, ఇది తినకూడదు, ఇది తినవచ్చు, ఇది బాగుంది, ఇది బాగలేదంటే, ఒకవేళ ఆప్షన్ వస్తే ఏమి, అది ఆరోగ్యానికి పనికి వచ్చేది, దానికి ఈ ఆప్షన్. అంతేగాని ఇష్టాయిష్టాలను బట్టి కాదు. అక్కడక్కడ మనము అది కొంచెం సర్దిపోయింది పెడతారనుకో, అనారోగ్యం అవుతుంది కదా, ఇది బాగలేదు అని పక్కన పెట్టాల్సి వస్తుంది. వారికే తెలిసిండదు
ఇంట్లో వాళ్ళైనా కానీ అక్కడ పెట్టింటారు, తింటాం అనుకో, వారికే తెలిసిండదు ఆ విషయం అయితే. కానీ అది చెడింది, దాన్ని తినలేము కదా, దానికి ఆప్షన్ ఇవ్వలేము. ఇది బాగలేదు, ఈ ఆహారం తినరాని ఆహారం అని భావిస్తాం కదా. అది ఆరోగ్యానికి మాత్రమే, అంతేగాని ఇష్టాలను బట్టి కాదు, ఆపేక్షను బట్టి కాదు, ఆస్వాదించడాన్ని బట్టి కాదు. ఇవన్నీ తితీక్ష కిందకి వస్తాయి. ఈ తితీక్ష సక్సెస్ కావాలంటే ఏం కావాలి? ఉపరతి కావాల. ఈ తితీక్ష సక్సెస్ కావాలంటే ఉపరతి కావాలి. చిన్నపిల్లవాడు ఒక వస్తువు వదిలేయాలి అంటే, చిన్నపిల్లవాడు ఒక వస్తువుని పట్టుకొనే ఉంటాడు, ఆ వస్తువునే కావాలంటాడు, ఆ వస్తువుతోనే ఆడుకుంటాడు కదా. ఆ పిల్లవాడు ఆ వస్తువును వదిలేయాలంటే ఇంకొక ఆకర్షణ ఉన్నటువంటి రెండవ వస్తువు ఇస్తే, దానికంటే ఆకర్షణమైనటువంటి రెండవ వస్తువు ఇస్తే, మనకు ఉపయోగపడేటువంటి వస్తువు తీసుకొని దాన్నే కావాలని పీకులాడుతాను ప్రాకులాడుతుంటాడు. దాన్ని నుంచి మరల్చాలంటే, వాళ్ళ మనస్సును దాని నుంచి మరల్చాలంటే ఇంకొక వస్తువుని పెట్టాలి వాళ్ళ ముందర. దానికంటే ఆకర్షణీయమైనటువంటి వస్తువు చూడు, ఇట్లా బాగుంది, అట్లుంది, ఇట్లుంది, ఇది ఇంత బాగుంది, ఇట్లా తిరుగుతా చూడండి అని వాళ్ళకి ఆ వస్తువు పెట్టినప్పుడు ఈ వస్తువు మీద పోయి మమకారం ఆ వస్తువు మీద చేరుతుంది. అట్లా చిన్నపిల్లవాడు ఒక వస్తువు వదిలేయాలి అంటే ఇంకొక ఆకర్షణ ఉన్నటువంటి రెండవ వస్తువు ఇస్తే ఆ వస్తువు వదిలేస్తాడు. ఆ విధంగా ఉపరతి ద్వారా వదలాల్సింది తెలిసిన తర్వాత తితీక్ష ద్వారా వదులుతూ ఉన్నప్పుడు, ఆ విధంగా ఉపరతి ద్వారా వదలాల్సింది తెలిసిన తర్వాత, ఉపరతి ద్వారా ఏమి వదలాలో అది తెలిసిన తర్వాత తితీక్ష ద్వారా వదులుతూ ఉన్నప్పుడు వదలడంలో కొంచెం కష్టం వచ్చింది కాబట్టి, ఇదంతా మనం దేనికి చేస్తున్నాము? కష్టం వచ్చినా కానీ మనం ఫలితం పొందేదానికే కదా. ఇదంతా ఎందుకు శ్రమ పడుతున్నాము? ఫలితం పొందేదానికే కదా. కాబట్టి ఇదంతా మనము దేనికి చేస్తున్నాము అంటే మోక్షం కోసం. దేనికి చేస్తున్నాం మనము? మోక్షం కోసం. మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మని పొందడం. దానికి ఏం చేయాలి? ఆ బ్రహ్మాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆ ప్రయత్నంలో కూడా పోవాలి. బ్రహ్మ కాని ఇతరములన్నీ, బ్రహ్మ కానటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఇతరములన్నీ కూడా వదిలేయడం. బ్రహ్మ కాని ఏవైతే ఉన్నాయో ఈ ఇతరములన్నీ ఆ బ్రహ్మ వస్తువునే పట్టుకొని ఉండాలి. ఆ బ్రహ్మ కానివైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇతరములన్నీ వదిలేయాలి. ఆ ఇతరములన్నీ కూడా వదిలేయడం, బ్రహ్మ కాని వస్తువులన్నీ కూడా వదిలేయడం. మన లక్ష్యం అదేగా. ఆ ప్రయత్నానికి కదా మనం వచ్చాము. గురుపాదం బట్టి, గురుసేవ చేసి, గురువాక్యం పొంది ఈ తిప్పలన్నీ పడతా ఉండేది ఏంటికి? మన లక్ష్యం అదేగా. వదిలేయాలన్న దాని మీద వైరాగ్యం పెరగాలి. ఏదైతే వదిలేయాలనుకున్నావో దాని మీద దృష్టి పెట్టుకోవాలి, నిత్యము వైరాగ్యం పొందాలి. రెండవ పక్క మోక్షం మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటే, మోక్షం పొందాలా, ఈ జన్మ తప్పితే ఏ జన్మలోనూ ఇది తెలుసుకోలేను, మళ్ళీ ఏమైపోతానో, ఇటువంటి జ్ఞానము, ఇటువంటి వాక్యము, ఇటువంటి గురుపాదము దొరకాలంటే ఎన్ని జన్మలెత్తల్లో తెలియదు. ఇందుముఖి జన్మ తప్పితే ఎందునను కడతేరలేమిక. ముందుగా సద్గురుడు చేరి పొందవలి ఈ జన్మరహితము. కాలం వృథా చేయకూడదు. కాలం వృథా చేసుకుంటే జన్మ వృథా అవుతుంది. కాబట్టి రెండవ పక్క మోక్షం మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటే
అన్యం పోతుంది. రెండవ ప్రక్క ఆసక్తి ఇక్కడ ఏముంటుందని అసలు రెండవ పక్క ఆసక్తి ఇక్కడ ఏముంటుందని ప్రపంచం విషయంలో ఒకదాన్ని బట్టి మరొక దాని మీదకు ఆసక్తికి మార్చుకోవచ్చును కానీ ప్రపంచ విషయంలో అయితే ఒకదానిని బట్టి మరొక దాని మీదకి ఆ ఆసక్తి అయితే పోతుంది. ఆ ఆసక్తిని మార్చుకోవచ్చు కానీ అసలు ప్రపంచమే వద్దంటే దేని మీద ఉంటుంది ఆసక్తి? అసలు ప్రపంచమే వద్దంటే దేని మీద ఉంటుంది ఆసక్తి? దేని మీద ఆసక్తి ఉంటుందంటే బ్రహ్మ విషయమే. దేని మీద ఆసక్తి ఉంటుందంటే అది బ్రహ్మ విషయమే. బ్రహ్మ విషయం ఎక్కడ దొరుకుతుంది? శాస్త్రంలో దొరుకుతుంది. ఆ బ్రహ్మ విషయము ఎక్కడ దొరుకుతుంది? శాస్త్రంలో దొరుకుతుంది. మరి ఆ శాస్త్రం నీకు అర్థమయ్యే రీతిలో నీకు తెలిసినటువంటి భాషలో నువ్వు చదువుతూనో లేదా ఎవరైనా చెప్తుంటే వింటూనో శ్రవణం చేస్తూనో దాన్ని సాధించాలి కదా. ఆ శాస్త్రం నీకు అర్థమయ్యే రీతిలో నీకు తెలిసిన భాషలో నువ్వు చదువుతూనో లేదా ఎవరైనా చెప్తుంటే వింటూనో శ్రవణం చేస్తూనో దాన్ని సాధించాలి కదా నువ్వు. అది మొదట్లో కష్టంగా ఉంటుంది. అట్లా సాధించాలంటే నీకు మొదట్లో కష్టంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నిద్ర వస్తుంది. చెప్తుంటే వినేవారికి గురుబోధ వినేటప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకని? చెప్తా ఉన్నప్పుడు వినే వాళ్ళు ఏం చేస్తారంటే గురుబోధ వినేటప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకని? బహిర్ముఖ విద్య అంటే మీకు ఆసక్తి ఉంది కాబట్టి. ఆ బహిర్ముఖ విద్య ఏదైనా కానీ చేస్తామంటే దానిపైన ఆసక్తి ఉంది కాబట్టి నిద్ర రాదు. అదే అంతర్ముఖ విద్య మీకు తెలియదుగా. వీటిపైన ఆసక్తి లేనప్పుడు నిద్ర వస్తుంది. అందుకే నువ్వు వినేటప్పుడు ఏం చేయాలంటే కాలం జరిపోయింది ఈ పేరాకట్. మీరు వినేటప్పుడు ఏం చేయాలంటే ఏ వస్తువు గురించి వింటున్నామో ఆ వస్తువులేకి పోవాల, ఆ అనుభవంలోకి పోవాల. శృతి ఈ గ్రంథము, యుక్తి గురువు చెప్పేటువంటి వాక్యం, ఉదాహరణలు ఉపమానములతో తీసుకొని చెప్పాడు. అది గురువు చెప్పేటువంటి వాక్యం. అనుభవం ఈ వాక్యం పైన నీ అనుభవంలోకి పోవాలి. అట్లా నీ అనుభవంలోకి నీవు విచారించుకొని చూసుకున్నప్పుడైతే నీకు ఇక పలుకు రాదు. ఊహతో రాశారు, ఊహతో చెప్పారు అనేటువంటి ఆ స్థితి రాదు. అనుభవంలోకి పోవాలి. అనుభవంలోకి పోయినప్పుడు నీకు స్థిరంగా అర్థమవుతుంది. దానికి నీకు అనుభవం లేకపోయేటట్టుగా రీతిగా మార్గదర్శకుడు ఎవరు? గురువు. అందుకు మనం బుక్ పట్టుకొని చదివి అర్థం చేసుకున్నా, తర్వాత ఇప్పుడు సంజీవ్ స్వామి అట్లే రోజు 8 వరకు జరుగుతుంది తప్ప నాకు టవర్ రాలేదు అని బుక్ పట్టుకొని చదువుకుంటా ఉన్నాడు. ఆయనకు అర్థమవుతుంది. మనం గురువు దగ్గరికి చేరి విచారించి చెప్పేవారి దగ్గరికి చేరితే మనకు విషయం తెలియబడుతుంది. ఇటు కాలము ఈ పేరాగాడి సరిపోయింది. ఇక మంగళం చెప్పండి. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. మంగళం చెప్పండి. అప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం వాస్తు మంగళం. శ్రీకరం వైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబు గారికి బానునకును ఏకముగ వెలిగేటి అగ్నవల్కి మరియు జోకతో రాజ ఋషి జనపతికి
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం అవాస్తువమంగళం ఎల్లకాలములందు ఎడతగిని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి ఇళ్ళము రెండెల్ల కల్ల ఎరకను మాన్పు పల్ల పోతుల పుల్ల యార్యులకును జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం అవాస్తువమంగళం ఎరికేమి లేనట్టి పరిపూర్ణ బ్రహ్మను నిరతము భక్తులకు బోధ చేసి ఎరుక మూల భ్రాంతి వేగమే విడిపించు ఎరుకతీతానందాయ సద్గురునికి పొడు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం అవాస్తువమంగళం నామరూపములేని అచల పరిపూర్ణమును నిరతము భక్తులకు బోధ చేసి నామరూపజంత ఎరక భ్రాంతిని బాబు కాంతానంద తిమరాయప్పార్య సద్గురునికి పడు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం అవాస్తువమంగళం నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములన్నీ ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మను జోకతో తెల్పి గురు పీఠమునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం అవాస్తువమంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం సద్గురుమూర్తులకు మంగళం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం జై సద్గురు చరణారవిందార్పణమస్తు జై సద్గురు ప్రభు మహారాజ్ की जय।